మైనర్ అమ్మాయిల మీద సెక్సువల్ అఫెన్సెస్ హరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినారు. శారీరకంగా ఒక బాడీకి టచ్ కావడం వల్ల ఆ పిల్లలు ఒక ఇమోషన్కి వచ్చేస్తారు. ఇప్పుడు సమాజంలో చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాం మనం. ఈ ఫోక్సో యాక్ట్ అది చెప్తేనే చాలా మన ఇప్పుడు మీడియాలో చూస్తుంటాం. చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న కేసు అని చెప్పి చెప్తా ఉంటారు. దానివల్ల సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే డెఫినెట్గా మార్పు వస్తుంది. మైనర్ అమ్మాయిల మీద ఈ సెక్సువల్ అఫెన్సెస్ హరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి దీన్ని తీసుకొచ్చినారు. చాలా మంచి చట్టం తీసుకొచ్చే చర్య మంచిదే. అయితే ఈ చట్టం వల్ల చాలా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ తక్కువైతాయి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు 2012లో. చట్టం అయితే చాలా మంచిగా ఉంది. మైనర్ అమ్మాయి వాళ్ళ గురించి ఒకరోజు 18 yearsకి ఒకరోజు తక్కువ ఉన్నా ఆమె తల్లిదండ్రులు కానీ ఆమె కానీ పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు ఇస్తే పోక్సో దాని కింద మగపిల్లల మీద కేసు అవుతుంది. అయితే ఆ కేసు అయ్యే క్రమంలో ఏమవుతుందంటే ఇప్పటి దృష్ట్యా 2012కి 2026కి ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగింది బాగా. అమ్మాయిలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వచ్చిపోయే సామాజిక మాధ్యాలు కానీ ఇవన్నీ సినిమాలు కానీ ఇవన్నీ జరగడం వల్ల ఇంచుమించు 14-15 yearsకే మేజర్ అయిపోయినట్టు సైకలాజికల్గా సెక్సువల్గా జరిగే సన్నివేశాలు ఇవన్నీ కూడా చూడడంతో లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బిహేవియర్ వల్లనో లేకపోతే పక్కకున్న సర్కమ్స్టాన్సెస్ వాతావరణం వల్లనో అందరు కాదు సమాజంలో అందరూ నేను అన్నాను 10% 12% పిల్లలు వాళ్ళకు కొంచెము దానివల్ల అబ్బాయి మీద మోజాని కాదు కానీ వచ్చిపోయే కలయిక ఉండడం వల్ల మా రోజు కనిపించడం వల్ల దాని మీద ఏదో చిన్న అట్రాక్షన్ ఏర్పడి ఆ అమ్మాయిలను పిల్లలు అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైనా సెక్సువల్గా పాల్గొంటే ఫస్ట్ గుడికి తీసుకుపోవడం, ఫస్ట్ చాయ్కి కాఫీ తాగడం, బండి మీద ఎక్కించకపోవడం ఈ విధంగా జరుగుతుంటాయి. ఈ జరుగుతున్న క్రమంలో ఏం చేస్తారంటే అమ్మాయిలు ట్రాప్లో పడిపోయి ట్రాప్ అనే అంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఇంటెన్షన్ లేకపోవచ్చు కదా. ఇంటెన్షన్ లేదు కానీ ఆ ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఉంటుంది. ట్రాప్ అంటే ఏమైపోతుందంటే ఇప్పుడు అతను 18 years ఉన్నాడా లేదా చూడకుండా ఒక అట్రాక్షన్ అది తప్పు. అందరూ చాలా మంది చేసేవాళ్ళు కొందరు ఇంటెన్షన్గా చేయొచ్చు. చాలా మంది మంచి ఇంటెన్షన్తోనే ఫ్రెండ్షిప్ చేసిన అది కొంచెం అట్రాక్షన్గా మారి ప్రేమగా మారి చిన్నప్పటి నుంచి చాలామంది చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ క్రమంలో ఫోక్సో కేసులు కూడా జరుగుతున్నాయి కదా. అది ఒక్కొక్క సన్నివేశాలలో అట్లా జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వీడు ఒక టీచర్ ఉంటాడు, 25 ఏళ్ళు ఉంటాడు వాడు, 25-20 పెళ్ళి అవుతుంది వానికి, అన్నీ అవుతుంది వానికి. సెక్స్ అంటే ఏంటిది, భార్య అంటే ఏంటిది అన్నీ తెలుసు. ఈ అమ్మాయి ఏంటంటే ఆయన దగ్గర ట్యూషన్ పోతుంటారు. 17-16 years ఉంటుంది. ఉంటే టీచర్ కదా మా రోజు మాకు చెప్తుంటుంది కదా అని చెప్పి క్లోజ్నెస్గా మాట్లాడడము చేయడము చేస్తుంటే వీళ్ళు అప్పుడప్పుడే వాళ్ళు యవ్వనంలోకి వచ్చిన పిల్లలతోటి స్పర్శ చేయడము అది చేయడం వల్ల వాళ్ళు దాంట్లో పడిపోతారు. పడిపోయి ఆయన వీడికి రమ్మనడము, పార్కుకి రమ్మనడము, గుడికి రమ్మనడము, బండి ఎక్కమనడము ఇవన్నీ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు ఒక శారీరకంగా ఒక బాడీకి టచ్ కావడం వల్ల ఆ పిల్లలు ఒక ఇమోషన్కి వచ్చేస్తారు. వాళ్ళకి తెలియదు అనమాట రేపొద్దున నేను ఈయనతోటి ఈ విధంగా శారీరకంగా ఇదైనా రేపొద్దున నాకు ఏం ప్రాబ్లం అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా లేకపోతే నాకు ఇంకేమైనా ఇంజూరీ అవుతుందా అదేదా అని తెలియకుండా వాళ్ళు తల్లిదండ్రులను అప్పుడు ఎవరు ఏమంటారు అనేది కూడా చూడకుండా వాళ్ళు అందులో నిమగ్నం అయిపోయి తప్పు జరుగుతుంది. ఫోర్సబుల్గా జరగకపోయినా ఒక సన్నివేశంలో అది ఫోర్సబుల్గా చేసినట్టే అనేది చట్టం చెప్తుంటుంది అన్నమాట. అమ్మాయిని ఎత్తుకపోయి బలవంతంగా చేతులు కాలు కట్టేసి అట్లా చేయడం అనేది అది పోక్సో కిందకి రాదు, అది రేప్ కిందకి వస్తుంది. ఈ పోక్సోలో ఏంటంటే మైనర్ అమ్మాయి వీడు తెలిసి ఆమెకు తెలియకుండా ఆమెకు ఆ సన్నివేశం తెలియదు, ఇంకేమో అన్నీ తెలిసి ఉంటాయి. చేసినప్పుడు అప్పుడు వాని మీద కేసు అవుతుంది. కేసు అయినప్పుడు ఏమవుతుందంటే అది అనుకోని సన్నివేశంలో కేసు అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి సడన్గా సిక్ అయిపోతుంది, తల్లిదండ్రులు చూస్తారు ఏమైంది ఎట్లా అయింది ఏంటంటే అప్పుడు
ఒక 2 రోజులు చెప్పకున్నా 3వ రోజుకో 4వ రోజుకో జరుగుతుంది, చెప్తుంది, తల్లికి చెప్తే ఇట్లా అయిందని చెప్పాక అప్పుడు అరే మన సమాజంలో మనం చెప్తే పిల్లకి రేపు పొద్దున పెళ్ళి ఎట్లా అవుతుంది ఏమవుతుంది అనేది కొంచెం తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇక తప్పని పరిస్థితులలో ఏం చేస్తారంటే అన్యాయం జరిగింది కాబట్టి వానికి శిక్ష పడాలి, వాడు ఇట్లా చేసిండు, నమ్మకం ఉంచి ద్రోహం చేసిండు, మనం ఇంటి ముందర నమ్మినాం, అది చేసినాం ఇది చేసినాం అనేది వాళ్ళలోనే ఉన్న ఆవేశంకు పోలీస్ స్టేషన్కి పోతారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లు ఎట్లుంటుంది అది పోలీస్ స్టేషన్లో వాడు సేమ్ క్యాస్ట్ ఉండి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటామని అన్నా మనం మాట్లాడదామని తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఏమైందంటే అమ్మాయిని తల్లిదండ్రులకు దూరంగా ఇంట్లోకించి తీసుకుపోవడం జరుగుతుంది. అంటే ఈ కేసులో భాగంగా కేసు కాకముందు ఓకే ఇప్పుడు వాళ్ళు ఇది నెల 2 నెలల ముందే వాళ్ళు శారీరకంగా కలుస్తారు. అవునవును, ఎవరి ఫోర్స్ లేకున్నా అది లేకున్నా వాళ్ళకున్న మిత్రుత్వంతో వాళ్ళకున్న రిలేషన్స్ తోటి కలుస్తారు. కలిసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఇంకోసారి రెండోసారి చేసిన తర్వాత ఇక ఇంట్లో తెలుస్తుంది. తెలిసినాక ఇంట్లో వారిస్తారు, నువ్వు పోవద్దు, బయటకు వెళ్ళొద్దు, చేయొద్దు అనేది ఇబ్బంది పెడితే ఏం చేస్తారు వాళ్ళు, అరే నన్ను ఇట్లా చేస్తున్నారు కదా అని చెప్పి మొత్తమే తల్లిదండ్రులకి దూరంకి తీసుకుపోదాం కదా, నేను వెళ్ళేసి వస్తా, నన్ను తీసుకుపో, లేకపోతే నువ్వు వెళ్ళేసిరా, నేను బండి తీసుకొని వస్తా, నువ్వు వెళ్ళేసిరా అని చెప్తే అమ్మాయి వచ్చేసి తీసుకొని పోతారు. ఆర్య సమాజ్కో ఈర సమాజ్కో తీసుకొని పోయి పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఒక రోజు ఇంటికి రాకపోయేటప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా కానీ పోలీస్ స్టేషన్ కంపల్సరీ పోవాల్సింది. ఇప్పుడు ఆర్య సమాజంలో పోవాలన్నా సరే ఫేక్ డాక్యుమెంట్ పెట్టి చేసుకుంటారంట పెళ్ళి. 18 years కంప్లీట్ అయి ఉండాలి కదా. ఆర్య సమాజ్లో 18 years లేకున్నా చేస్తారు వాళ్ళ పెళ్ళి. అంటే చేయకూడదు కదా, చేయకూడదు కానీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అమ్మాయి ఉంది, ఆమెకు ఆ జ్ఞానం ఉంది, చేస్తారని చెప్పి చేస్తారు. లేకపోతే ఆర్య సమాజ్ కోకుండా గుడి కాడ పోయి పుల్లదండలు మార్చుకుంటారు, వీళ్ళే ఫోటో పెట్టేసాక ఏమవుతుందంటే సమాజంలో మాకు ఇది చెడ్డ పేరు వచ్చే కదా అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు చేసి వాడిని శిక్ష పడాలని, అమ్మాయి లేకున్నా కానీ వాడు ఉందా లేదా తీసుకుపోయిండా ఏం చేసిండు ఎట్లా పోయింది ఎవరి మీద అని దరఖాస్తు ఇస్తారు. ఫస్ట్ దరఖాస్తు ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 173 కింద బుక్ చేస్తారు. బుక్ చేసి కిడ్నాప్ ఎవరి మీద అనుమానం ఉందంటే పలానా మీద అనుమానం ఉంది, ఏడుకోయిందంటే స్కూల్కి పోయింది. స్కూల్కి పోతే ఫస్ట్ స్కూల్కి పోలీసు వాళ్ళు వెళ్తారు, వచ్చిందా స్కూల్కు రాలేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. వచ్చింది గంట ముందు వెళ్ళిపోయింది, పక్క స్టూడెంట్స్ని వాళ్ళని అడిగితే ఒక ఆయన అబ్బాయి వచ్చిండు, ఎక్కిండు, పోయిండు, రోజు వచ్చి ఆయన అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వాని గురించి ఆరాధిస్తారు. ఇలాంటి ఏమన్నా జరిగినాయా? చాలా కేసులు జరిగినాయి. ఒకటి చెప్పండి. ఇది ఒకటి చెవిలలో టంగటూరు విలేజ్లోనే జరిగింది. ఒకటి ఇద్దరు సేమ్ కాస్ట్ సేమ్ ఉన్నారు, చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోయినారు, పెళ్లి చేసుకున్నారు. 2 రోజులు దాకా వాళ్ళు రాలేదు. రాకపోయేటకల్లా ఏం చేసిరంటే ఇంటి ముందరనే ఉంటారు ఇద్దరు, ఇంటి ముందరనే ఉంటే ఆ అమ్మాయి మైనర్ మైనర్ అంటే ఎంత ఏజ్ ఉండదు? మైనర్ అంటే 17 years ఉంది, 17 years ఎబోనే ఉంది. ఒక 2-3 months అంతే, 18 years అంటే ఆమెకు ఇంచుమించు పెళ్లి ఏంటి సెక్సువల్ అంటే ఏంటిది అవన్నీ కూడా తెలుసు. అంటే కొంతమందికి అమ్మాయిలకి ఏముంటుంది అంటే ఏజ్ పైకి వచ్చినా కానీ ఉండే సర్కమ్స్టాన్సెస్ ప్రాంతాలను బట్టో లేదా విలేజ్ రిమోట్లను బట్టో కొంచెం వెనుకబడి ఉంటారు. అదే కొంచెం సిటీ సరౌండింగ్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళు 14, 12, 13, 15 years నుంచి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళు చూసే సినిమాలు కానీ, వాళ్ళు చూసే సమాజం కానీ, వాళ్ళు పోయే పబ్బులు కానీ, వాళ్ళు పోయే అవి. అయితే అక్కడ ఏమైందంటే వాడు తీసుకుపోయాడు, పెళ్లి చేసుకున్నాక ఇట్లనే తెలిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ చక్కగా ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కంప్లైంట్ ప్రకారం వాడిని పట్టుకపోయారు, జైలు వేసారు, కేసు చేసినాక ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడి అరే మీరు సేమ్ క్యాస్ట్ వాళ్ళు సేమ్ క్యాస్ట్, ఇంకా 4 రోజులు 2 నెలలు అయితే మేజర్ అయిపోతుంది, పెళ్లి చేసుకుందాం అది అంటే సరే అన్నారు, కట్నం అన్నారు, మాట్లాడుకుంటారు, అంత ఖాయం అయిపోయింది. మీరు అంత మంచిగా ఎందుకు పొండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయి మాకు కేసు వద్దు ఏమొద్దు, మేము వాపస్ తీసుకుంటాం, మేము పెళ్లి చేసుకొని ఉన్నాడు, మేము అది వద్దు అని అంటే కూడా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు చట్టం ఒప్పుకోదు. అంటే ఇందులో లేదు ఫోక్సోలో లేదు. ఆల్రెడీ ఆమెకు నువ్వు తల్లిదండ్రులు ఒప్పుకున్నా, అవతలోడు చేసుకునేటోడు ఒప్పుకున్నా, మైనర్ అమ్మాయికి అది జరిగింది కాబట్టి కంపల్సరీ అది తీవ్రంగా ఉంది చట్టం కాబట్టి కేసు అయింది, వాడు జైలుకి పోయింది.
జైలుకు పోయిన తర్వాత వాడు నెల రోజులు జైలుకు పోయినాక ఫస్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. మన FSL రిపోర్టు తర్వాత ఎన్ని నెలల వరకు బెయిల్ ఇవ్వద్దండి? ఎన్ని నెలలు బెయిల్ ఇవ్వద్దు, ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఏముండదు. అయితే అందులో ఏముంటుందంటే మినిమం 14 days రిమాండ్ చేస్తారు. 14 days తర్వాత లోపల మనం బెయిల్కి అప్లికే చేసుకుంటే అందులో రిపోర్ట్స్ రానికనే నీకు లేట్ అవుతుంది. ఎందుకు ఏం రిపోర్ట్స్ రావాలి? ఇప్పుడు మైనర్ అమ్మాయిని ఆయన సెక్సువల్గా ఇది చేసి రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ రావాలంటే అది ఎప్పుడు చాలా రోజుల ఇమ్మీడియట్గా 1-2 రోజుల ముందు అది అయితేనేమో రిపోర్ట్ తొందరగా వస్తుంది. నెల రోజుల కింద 2 నెలల కింద కలిసింది ఉంటుంది. కలిసిందంటే బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, FSL రిపోర్ట్ కోవాలి, డాక్టర్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభియోగం ఉందా లేదా అనేది నిరూపణ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు రిపోర్ట్స్ చేస్తేనే అప్పుడు మినిమం ఒక 45 days వరకు అయితే బెయిల్ రాదు, ఎంత చిన్న అఫెన్స్లో అయినా మినిమం. అయితే ఆ కేసులో వాడిని 45 రోజులు జైలుకు పంపించారు. పంపించిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఒప్పుకున్న తర్వాత ఆయనకి 45 రోజులు జైలుకు పంపించిన తర్వాత వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటలేరు. అంటే జైలుకి పోయించండి కాబట్టి పెళ్ళికొద్దు, జైలుకు పంపిస్తారా మీరు, మేము ఒప్పు చేసుకుంటామని అన్నాక కూడా పంపిస్తామని చెప్పి వాడు పెళ్లికి వచ్చిన తర్వాత రాకముందేమో చేసుకుంటాను. ఒప్పుకోకపోయేటాక ఏం చేస్తారంటే ఇప్పుడైతే వాళ్ళు మా కేసు వద్దు విడ్రా చేయండి మేము చేసుకుంటాం అన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఒకవేళ విడ్రా చేసినంటే పెళ్ళి అవుతుండేనేమో. కానీ రేపు పెళ్ళి అయినాక కూడా వాడు నాకు వద్దు అని చెప్పి పంపించినంటే అమ్మాయికి అయితే అన్యాయం జరుగుతుండే. కాబట్టి ఆ కేసులో ఏమైంది, వాడు వద్దన్నాడు. వద్దనేటక్కలు ఏమైంది, కేసే ఇక అని చెప్పి అన్ని ఇట్లా ఎత్తుకపోయిండు, మేనర్ ఉండగా ఇట్లా మోసం చేసిండు, అది చేసిండని ఎవిడెన్స్ తల్లి తండ్రి వాళ్ళు ఇస్తారు కదా. ఇచ్చినాక అదేమైంది, ట్రయల్కి వచ్చింది. ఇక 1 year 2 years తిరిగి ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చినాక కూడా తల్లిదండ్రి అమ్మాయి గట్టిగా చెప్తుంది. ఇట్లా ఈ కేసులో ఎట్లుంటుంది అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఉంటాయి కోర్టులో కూడా. అక్యూజ్డ్ని ఒక బట్టల లోపల ఇల్లు పెడతారు. అమ్మాయి అడ్వకేట్ జడ్జే ఉంటారు, ఒక బెంచ్ క్లర్క్ ఉంటారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలి, అడ్వకేట్కు తెలియాలి, జడ్జికి తెలియాలి. అడ్వకేట్ కూడా అక్యూజ్ తరఫున అడిగే అడ్వకేట్ కూడా ఏ విధంగా అడగాలనేది ఆ చట్టంలో కొంచెం సూక్ష్మంగా కొంచెం లేడీస్కి సపోర్ట్గానే ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే అట్లా అడగనీకి లేదు. అయితే ఈ కేసులో ఈ దాంట్లో వాడు వచ్చినాక చేసుకునేటప్పుడు ట్రయల్కి వచ్చిన తర్వాత అరే నీకు ఎట్లాగో నువ్వు చేసుకుంటావు, దాంట్లో తప్పేమున్నది, నువ్వు లవ్ చేసినావు, మేజర్ అయిపోయింది, అంత అయిపోయింది, చేసుకుంటే తప్పేమున్నది అన్నాక పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక పిల్లలు కూడా అయినాక ట్రయల్కి వచ్చింది కేసు. ట్రయల్కి వచ్చినాక వీడు ఆల్రెడీ వీళ్ళు ఒప్పుకోలేడు, మళ్ళీ పెళ్ళి అయిపోయింది, చూసుకుని పెళ్ళి అయిపోయింది, మేజర్ అయిపోయింది. మేజర్ అయిపోయిన తర్వాత ఇక తప్పలేదు కదా, తప్పలేదు, సంసారమే చేస్తున్నారు, పిల్లలు కూడా పుట్టారు. పుట్టినాక అప్పుడు కేసు ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చినాక కూడా నువ్వు చేసుకుని ఉండొచ్చు, ఆమెను అమ్మాయిని పిల్లలు అయిండొచ్చు, కానీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ జరిగిన రోజు ఆయన అయితే మైనరే కదా, కాబట్టి దాని మీద శిక్ష పడుతుంది. శిక్ష పడితే ఎన్ని రోజులు పడవచ్చు? మినిమం గంటల 7 years ఉంటుంది. తర్వాత గ్రీవియస్గా అఫెన్స్ ఉండి ఏమైనా అది చేస్తే ఉరి శిక్ష కూడా ఉంది అందులో. అంత చట్టం 2019లో దాన్ని అమెండ్ చేసిండ్రు. అయితే ఈ కేసులో ఏంటంటే మినిమం ఆమె నువ్వు ఆ రోజు ఇయ్యాలని నువ్వు చేసినావు, కానీ ఆ రోజు నువ్వు తప్పే చేసినావు కదా, మైనర్ ఉన్నది కదా అమ్మాయి, తప్పే చేసినావు అని చెప్పి జడ్జి గారు ఆమెకు ఒక 50,000 కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పి కాంపన్సేషన్ ఇచ్చి శిక్ష చేయకుండా కాంపన్సేషన్ ఇచ్చారు, ఈవెన్ దో పెళ్లి చేసుకున్నా కానీ. అట్లుంటుంది అనమాట పోక్సో యాక్ట్. ఒక్కొక్కసారి ఇవి ఏం చేస్తారంటే వీటిని తప్పుదో పట్టించడానికి వాళ్ళు మేజర్ అయి ఉంటారు, చదువుకొని ఉండరు లేడీస్. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది అంగన్వాడీలో కానీ ఆధార్ కార్డు మీద కానీ తప్పు ఉంటుంది.